బొడ్డెమ్మ పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణ సాంప్రదాయము బొడ్డెమ్మ పండుగ మట్టిని పూజించే పండుగ. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ పెద్దవాళ్ళు ముత్తైదులు అందరూ మంచిగా ఆడుకునే పండుగ బొడ్డెమ్మ పండుగ. అందరూ పూలను తెచ్చి మంచిగా అందరూ సంతోషంగా ఆడుకునే పండుగ ఇది. పుట్టమ్మను తెచ్చి 9 రోజులు పూజించే పండుగ. మంచిగా సాంప్రదాయంగా పుట్టమ్మను తెచ్చి గద్దెలు వేసి 5 గద్దెలు వాటిని పూజించి మంచిగా అలికి ముగ్గు పెట్టి పువ్వులు తీసి చిన్నపిల్లల నుంచి అందరం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఇదే సంతోషంగా 9 రోజులు ఆడుకుంటున్నాం మంచిగా పండుగని. ఈరోజు లాస్ట్ రోజు నిమజ్జనం ఉంటుంది. గౌరీ దేవుని పూజించడం వల్ల మాకు అన్నీ మంచి కూడా జరుగుతున్నాయి. అందరికీ ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుంటున్నాయి. శుభాకాంక్షలు. ముందుగా మేము అమావాస్య వెళ్ళినాక 5వ రోజు నుండి బొడ్డెమ్మ పండుగను స్టార్ట్ చేస్తాము. ముందు పుట్ట దగ్గరికి ముత్తైదు అందరం పోయి పసుపు కుంకుమ నీళ్లు పాలు అమ్మవారికి కొబ్బరికాయ పలహారాలు అన్నీ సమర్పించి పుట్టమ్మను తీసుకొచ్చి నానబెట్టి సాయంత్రం వరకు మేము బొడ్డెమ్మను గద్దెల్లాగా 5 గద్దెలు వేసి బొడ్డెమ్మను తయారు చేసి అలికి ముగ్గు పెట్టి పూలతోని బాగా అలంకరించి అందరం ముత్తైదులందరం సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడికి వచ్చేసి అందరం బొడ్డెమ్మ ఫస్ట్ రోజు నుండి 9th డే వరకు అందరం అటెండ్ అయ్యి బాగా సక్సెస్ చేస్తాము. దీనివల్ల మాకున్న లోపల ఉన్న ఏంది బాధలు అవన్నీ పోయి మేము ఇది బొడ్డెమ్మ గురించి మాట్లాడుకుంటూ ఎవరు ఏం తెచ్చిండ్రు వాళ్ళ పలహారాలు ఏంటి అనేది అందరం తెలుసుకొని అందరం లాస్ట్కు బొడ్డెమ్మను నిద్రపుచ్చి 1వ రోజు పప్పు పలహారము, 2వ రోజు రొట్టెలు, 3వ రోజు ముద్ద, 4వ రోజు నానబియ్యము, 5వ రోజు అట్లు, 6వ రోజు అలిగిన బొడ్డెమ్మ అంటారు, అర్రమంటారు, 6వ రోజు ఆట ఉండదు, 7వ రోజు ఎన్న ముద్ద, 8వ రోజు ఎలక పండు, 9వ రోజు సద్దులు అని అన్ని పలహారాలు చేసి మేమందరం పంచుకొని లాస్ట్కి అందరం సంతోషంగా ఒకరికొకరు వాయనాలు ఇచ్చుకొని 9:30 10 గంటల వరకు మేమందరం ఇళ్ళలో పోయి మంచి హ్యాపీగా ఈ 9 days చాలా సక్సెస్ఫుల్గా బొడ్డెమ్మని సాగనంపి ఇంటికి వెళ్తాం. బొడ్డెమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరికీ బొడ్డెమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. మేము ఇది ఒక 10-15 years నుంచి రెగ్యులర్గా చేస్తున్నాము. దీనికోసం చాలా శ్రమించి మా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి చేస్తున్నారు. సాయంత్రం వరకు దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతిరోజు పువ్వులు కలెక్ట్ చేసుకొచ్చి ఒక 2-3 గంటల ప్రయాస దీనికి చేసి వీళ్ళు అలంకరించి పెడితే మేము వచ్చి ఆడుతున్నాము. యాక్చువల్గా ఇది చేయడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈ మా వసుమతి మేడం ఒకరు, ఈ స్వాతి, ఇక్కడ ఉన్న టీం మెయిన్ దీనికోసం కోఆపరేట్ చేస్తున్నారు. మేము దీనికి సక్సెస్ చేయడానికి మేము అందరం టైంకి వచ్చి ఆడి వెళ్తున్నాము. వీళ్ళ కృషి చాలా ఎక్కువ ఉంది దీంట్లో. నెక్స్ట్ ఈ 9 days అనేది ఊరికనే గడిచిపోతుంది, ఇట్లా చూస్తుంటే అలా గడిచిపోతుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ డైలీ కొన్ని ఆటపాటలతోటి మా టీం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. అది అయిపోయిన తర్వాత ఈ 9 days బొడ్డెమ్మ ప్రోగ్రామ్ చేస్తాము. నెక్స్ట్ రేపు మాది పెత్రమాస అంటాం కదా, ఫస్ట్ బతుకమ్మ ఫెస్ట్ కూడా మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము.
తర్వాత మంచిగా డ్యాన్స్లు వేయడం, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి అసలు ఏవి గుర్తు లేకుండా ఇక్కడ ఒక 2 hours మేము స్పెండ్ చేసి వెళ్తున్నాము. ఇయర్స్ నుంచి మేము ఇక్కడ వీరప్ప నగర్ కోటిరెడ్డి వాళ్ళ ఇంట్లో బొడ్డెమ్మని రేపు అందరికీ ఫస్ట్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి.